వసంతవల్లరి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు ఒక ముఖ్య ప్రకటన. అతి త్వరలో వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి జలంధర చంద్రమోహన్ గారు రచించిన నవల ఆత్మహత్య మీ ముందుకు వస్తోంది. తప్పక వింటారు కదూ. ఈ నవలా కాలం 1983వ సంవత్సరం. అందాల రాశి కాకున్నా చెప్పుకోదగిన అందగత్తె, ఐశ్వర్యవంతుల కుటుంబంలోని గారాల బిడ్డ, రచయిత్రిగా పేరులోకొస్తున్న మేధోజీవి, విదేశాల్లో 2 చేతులా సంపాదిస్తున్న కోటీశ్వరుల కుటుంబంలోని యువకుని చేత అందరి ఆమోదంతో తాళి కట్టించుకుంది. పసుపు తడి ఆరని పాదాలతో విదేశాలకు వెళ్లేందుకని భర్త వద్దకు బయలుదేరింది. కానీ రైలు గమ్యం చేరేలోపే ఆమె ఆత్మహత్య చేసుకుని అందరికీ అంతుచిక్కని ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. భర్త క్షణం ఆగకుండా అనుకున్న ప్రకారం విదేశాలకు వెళ్ళిపోగా తల్లిదండ్రులకు మిగిలింది గర్భశోకం. అలాంటి స్థితిలో అందరినీ కలవరపరుస్తూ బయటపడింది ఆమె రాసిన లేఖ ఒకటి. ఏమిటది? నిండు జీవితాన్ని చేజేతులా ధ్వంసం చేసుకోవలసిన స్థితి ఆమెకు ఎలా దాపురించింది? అమాయక మేధోజీవుల అలౌకిక అనుభూతులకు, యథార్థ ప్రపంచపు లౌకిక విలువలకు జరిగే సంఘర్షణను వేదనాపరంగా చిత్రించిన ఆత్మహత్య అతి త్వరలో మీరు వినేందుకు మీ ముందుకు వస్తోంది. వసంతవల్లరిలో